మంద ఈ ప్రపంచమే ఓ గొర్రెల మంద. ఈ సొసైటీ మూఢనమ్మకాలు అనే పేరుతో పెద్ద గొర్రెల మందనే తయారు చేసి పడేసింది. ఎంతసేపు చూడు నలుగురితో ఉండు, నలుగురిలో ఉండు అంటూ మూఢనమ్మకాలు రుద్ది 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 మనుషుల్ని గొర్రెలుగా చేసి పడేసింది. ఎంతసేపు నలుగురితో ఉండు అని చెప్పి ఈ జనాభా ఏదైనా వీపీ పని చేసావంటే నెట్ట నిలువున అక్కడికక్కడే వదిలేసి దూరంగా నిలబడే జనాభా ఇల్లు. వాళ్ళ కోసమా నువ్వు ఆలోచిస్తున్నది? ఈ మంద నిన్నెప్పుడు చెత్త దారిలో మళ్లించడానికే ట్రై చేస్తుంది. నలుగురిలో ఉంటేనే ఒక లీటర్ పైన రాయేయగలుగుతావు. నలుగురిలో ఉంటే వీడి అమ్మ వీడి అక్క అని బూతులు తిట్టగలవు, అవునా? అదే ఒంటరిగా ఉంటే నీ బాల్స్ వణుకుతాయి. అది గుర్తుపెట్టుకో. ఒక విషయం ఆలోచించు. నైట్ నువ్వు ఒక్కడివే రోడ్డు పైన వెళ్తున్నావు. అటునుంచి ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయిని చూస్తే అన్నీ మూసుకొని, నవరంధ్రాలు మూసుకొని సైలెంట్గా వెళ్తావు. అదే నలుగురుంటే ఏదైనా చెయ్యాలి గీకాలని నరాలు జిమ్ అంటాయి. గీకతావు, గోకతావు, బొక్కలో వేయించుకుంటావు, రేపటం లాంటివి చేస్తావు, ఉరికంబాలు ఎక్కుతావు, లేదా అటా తీసుకెళ్ళి ఫారెస్ట్కి ఎన్కౌంటర్ అంటూ కుక్కను కాల్చాడు పారేస్తారు. పేడ వదిలిపోతుంది. ఇదంతా దేనివల్ల వచ్చింది? ఆ గుంపులో నువ్వు ఉండడం వల్ల. అదే ఒంటరిగా ఉంటే ఈ పీకలాటే లేదు కదా. ఏదైనా ఒక విషయాన్ని ఓ 10 మంది వచ్చి నీ దగ్గర చెప్తే ఏమంటావు? అవునా, నిజమా అని అంటావు. అదే 1,00,000 మంది చెబితే జై జై అని అంటావు. ఇదే నిజం అంటావు. అది ఎందుకు వచ్చింది, ఎట్టొచ్చింది, ఎలా వచ్చిందని ఏ క్వశ్చన్ అడగవు. ఒక దొంగ అంటే దొంగే. ఈ జనాభా ఏం చేస్తుంది ఇప్ప? ఎప్పుడు నలుగురిలో ఉండు, గుంపులో ఉండు, వాళ్ళ మొద్దం వీళ్ళ మొద్దం అని నీ భుజాల మీద పెట్టి మొయిపిస్తుంది. నువ్వు పుట్టింది వాణ్ణి మొయ్యడానికా? కాస్త కూడా సిగ్గులే. నువ్వేదైనా కొత్తగా వింతగా చేస్తానంటే ఈ జనాభా ఎప్పుడు ఏదో ఒకటి అంటుంది. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు ఈ టైంలో చేస్తున్నావు ఎందుకు? నీకు పిల్లని ఇస్తారా? ఈకపోతే ఇస్తే ఏమి? నీ గురించి నీకు తెలుసు. అదే ఒక పెళ్ళి అయిపోయింది అనుకో, వీడికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లకాయలు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏదంటే అది చేస్తున్నాడు, వీడి పిల్లకాయలు ఎవరు సాకాలో అటు దత్తతకి ఇచ్చేయకూడదురా ఎవరికొకరికా? ఎందుకు ఈ పనులు? ఆ పిల్ల గొంతుకు వస్తావు, పిల్లకాయలు గొంతుకు వస్తావు అని అంటుంది. అని అనడంతో పాటు నిన్ను కిందకి లాగి మాతో పాటు రా ఇటుకరాలు మోసుకుందాం, సిమెంట్ బస్తాలు మోసుకుందాం, ఇసుక మోసుకుందాం అని చెప్పి కూలి నాలి చేయిస్తుంది. ఇలా అనుకుని ఉంటే ఓ బచ్చన్ వచ్చేవాడా, మెగాస్టార్ వచ్చేవాడా ఈ గుంపులో ఉనంటే? గుంపు నుండి బయటకు వచ్చారు, అందరినీ నవ్వించగలిగారు. అందరూ నవ్వుకున్నారు, పర్లేదు. ఎవరో నవ్వుతున్నారు ఇది అంటున్నారని వీళ్ళు బాధపడాల. నేను అంతమందిని నవ్వించగలుగుతున్నాను అని అనుకున్నారు కాబట్టే మెగాస్టార్ బచ్చన్లు అయ్యగలిగారు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటారు? ఎవడేమనుకుంటే నీకేంటి? మా అవ్వ ఇప్పుడు ఒక మాట అంటుంది, పక్కింటి వాళ్ళు కోడిని తిన్నా మనం బొచ్చినన్నా కాల్చాలరా అనేసి. బొచ్చినండి కాల్చేది చెత్త. వాడు కోడి తింటున్నాడు ఈరోజు, నువ్వు ఎప్పుడు తింటావు? మేము ఎటు సంపాదించలేకపోయాం, నువ్వు బాగా చదువుకో, మంచిగా నాలెడ్జ్ సంపాదించు, కోడిని కాదు కదా మటన్ తిందు అని ఏ రోజు మా అవ్వ నాకు చెప్పలేకపోయింది. ఎందుకంటే ఆ మంద ఆమెకు అలా నేర్పించింది, ఈమె నాకు అలా నేర్పిస్తుంది, నన్ను నా పిల్లలకు అలా నేర్పించమని చెప్తుంది. ఒక్కడు చూడు, ఇప్పుడు రాజ్యాలు వెళ్తున్న ప్రతి ఒక్కడు గుంపు నుంచి బయటకు వచ్చిన వాడే. నేను ఏదో ఒకటి చేస్తాను, ఎవరేమనుకున్నా పర్లేదు అనుకున్న బయటకు వచ్చిన వాళ్ళే. నేను రీసెంట్గా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు ఒక విషయం కనిపించింది. బాబ్ మార్లే అనే విప్లవకారుడు ఒక సాంగ్ రాశాడు. ఆ సాంగ్ని ఇప్పుడు మనం ఎలా పాడుకుంటున్నాం అంటే ఈ మందలో కలిసి, నో ఉమెన్ నో క్రై, ఈ ఆడదే లేకపోతే ఏ ఏడుపు లేదు కదా అని పాడుకుంటున్నాం. కానీ ఆ బాబ్ మార్లే ఇంటెన్షన్ వేరు. ఏమని రాశాడు? నో ఉమెన్ నా క్రై, ఏ ఆడది ఏడవవద్దు అని రాశాడు. కానీ మనం ఏ ఆడదే అసలు ఆడదే లేకపోతే ఏ ఏడుపు లేదు పాడేసుకుంటున్నాం. నో ఉమెన్ నో క్రై, నో ఉమెన్ నో క్రై అని. అది మందలో ఉండడం వల్లే. అతను ఎందుకు రాశాడు, ఏ ఇంటెన్షన్తో రాశాడు, ఏంటి అని ఏ ఒక్కడైనా లిరికల్ చదివాడా? లేదు. ఇప్పటికీ ఎవడికి అర్థం కాదు. సాంగ్ మొత్తం వినరు, నో ఉమెన్ నో క్రై అయిన లిరికల్ మాత్రం గట్టిగా పాడేసుకుంటారు. నువ్వెప్పుడు ప్రవాహానికి ఎదురుగా ఈదాలని మాత్రమే అనుకో. బతుకున్న చేప ఎప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోవాలనుకోదు, ప్రవాహానికి ఎదురుగా ఈదాలనుకుంటుంది. అలా ఈదారు కాబట్టి రవితేజ, బచ్చన్, మెగాస్టార్లు బయటకు వచ్చారు. లేదు నేను చచ్చిన చేపల్లా ప్రవాహంలో కొట్టుకుపోతా అని అంటే కొట్టుకుపో, దారిద్ర్యం వదిలిపోతుంది. నాకు ఒంటరిగా ఏదైనా చెయ్యాలంటే భయం వేస్తుంది. గుంపు నుండి దూరంగా ఉండగలనా, నేనేమన్నా సాధించగలనా, నన్ను ఈ జనాభా నమ్ముతారా అని అనుకుంటున్నావా? నువ్వు ఈ జనాభాలో ఉండి ఏమైనా చేసినా ఈ జనాభా నిన్నెప్పటికీ నమ్మదు. అసలు ఈ జనాభాలో నువ్వు ఉంటే నిన్నెప్పటికీ ఫాలో అవ్వదు, అనుసరించదు. నువ్వు ఎప్పుడైతే జనాభా నుండి బయటకు వస్తావో, ఏమైనా సాధిస్తావో అప్పుడే నిన్ను ఫాలో అవుతుంది. నిన్ను ఫాలో అయ్యేలా చేసుకో. నీ విలువ పెరగాలంటే బయటకు రావాల్సిందే. చివరిగా ఒక మాట చెప్తా, స్ట్రాంగ్గా చెప్తా, మా పూరి గారు చెప్పినట్టు, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే
గుంపు నుండి బయటకు వచ్చి ఒంటరిగా ఏదైనా పీకు, సాధించు, గుంపులో తిరుగు, నేర్చుకో, గుంపులో కలిసిపోకు, ప్రవాహంలో కొట్టుకుపోకు. చస్తే చచ్చావు, ఒంటరిగా చావు. ఉంటా.